వాస్తులో ప్రధానంగా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి సరైనటువంటి సఖ్యత ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అసలు ఇంట్లో ఎటువంటి దోషం ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా సూర్యుడు వాళ్ళ జన్మజాతకంలో బాగోకపోయినా సూర్యుడు ఉండేటువంటి దిశ వాస్తుపరంగా వారికి తూర్పులో సరైనటువంటి అంటే ఆ కట్టడంలో కానివ్వండి, తూర్పు తక్కువగా ఉండడం కానివ్వండి, తూర్పులో ఉండేటువంటి కలర్స్ కొన్ని ఉంటాయి. ఆ కలర్స్ వ్యతిరేకమైనటువంటి రంగులు ఉన్నా కూడా అది సూర్య పదం ఏదైతే ఉంటుందో అది పాడవుతూ ఉంటుంది. దాని ద్వారా ఆ సూర్యుడు గ్రహరాజు అంటూ ఉంటారు. అంటే ఇంటిలో మెయిన్ పర్సన్ ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో, ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో ఆయన కనుక కరెక్ట్గా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. చక్కగా వాళ్ళ లైఫ్ అనేటువంటిది కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గ్రహరాజు అయినటువంటి రవి చుట్టూ ఈ గ్రహాలు ఎలా అయితే ఒక క్రమపద్ధతిలో సంచరిస్తుంటాయో, ఇంట్లో కూడా గ్రహరాజుకి సంబంధించినటువంటి దిశ తూర్పు మధ్య. ఈ తూర్పు మధ్య మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది పూర్వశ్యతు సభాఘర్. అంటే తూర్పు మధ్యలో మీరు ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోండి. దానివల్ల అక్కడ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏదైతే ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయో వాళ్ళ ఇంట్లో అవన్నీ కూడా ఓపెన్ అయిపోయి చాలా క్లియర్గా అర్థం చేసుకునేలాగా మాట్లాడుతూ ఉంటాయి. అయితే దీనికి రెమెడీ ఏమిటి? ఒకవేళ ఎవరైనా ఇంట్లో కనుక ఆ రకంగా ఇబ్బంది అవుతుందంటే దానికి రెండు కారణాలు. ఒకటి కట్టడంలో లోపము, లేదా మీ జన్మజాతకంలో కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సరైనటువంటి స్థితిలో లేకపోవడం, వ్యతిరేక నక్షత్రాల్లో ఉండడము, లేకపోతే పాపకత్తెరి లేదా పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్స్లో పాడవడము జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఈ ఎప్పుడైతే ఈ యొక్క శుక్రగ్రహము పాడైతే ఏ రకంగా అయితే ఆగ్నేయంలో ఆగ్నేయ దోషం ఏర్పడడం, దాంతోపాటు ఇంట్లో స్త్రీమూర్తికి ఇబ్బంది రావడం, అంటే స్త్రీల యొక్క మాటలు ఇంట్లో పెద్దగా పట్టించుకోకపోవడం, వాళ్ళని అంత అంటే వాళ్ళకంటూ ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వరు. అంటే నేను మీకు ఈ విషయాలు రెండు విషయాలు ఎందుకు చెప్తాను అంటే, ఒకటి ఇంటి యజమాని రవి పాడైతే, శుక్రుడు పాడైతే ఇంట్లో ఉండేటువంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద, వాళ్ళకి ఉండేటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ మీద, వీటి మీద ఎఫెక్ట్ అనేటువంటిది బలంగా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, ఏ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడైనా స్థలంలో తూర్పు భాగం కొంచెం ఎక్కువ వదలాలి పడమర కంటే కూడా, ఉత్తర భాగం దక్షిణం కంటే కూడా కొంచెం ఎక్కువ వదలాలి ఇండివిజువల్ హౌస్ అయితే. మరి మాది అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లో అవేం చూడం కదా అంటే, అపార్ట్మెంట్ అనేటువంటిది అందరికీ ఒక 200-300 మంది ఫ్యామిలీలతో కలిపి, లేకపోతే ఒక 20-30 ఫ్లోర్లతో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఏసి, 5 ఏసి, 6 ఏసి, 10 ఏసి కూడా ఉంటాయి. అప్పుడు మీరు మీ అపార్ట్మెంట్ చుట్టూ ఉండేటువంటి ప్రహరీ గోడ మీ మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి చూపించదు, గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఇంట్లో ఏదైనా ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ఖచ్చితంగా ఆ యొక్క గృహంలో అపార్ట్మెంట్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రతి గదిలో కూడా మీకు మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూము, లేకపోతే హాలు, కిచెను, ఏవైతే ఈ ప్లేసెస్ ఉంటాయో ఇంట్లో మనకి చూడండి, ఒక్కోసారి వెళ్ళి అంటే కొన్ని రూమ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. అంటే అలాగా రీడింగ్ రూమ్ అని, అలా ఏ రూమ్ అయినా కూడా ఆ యొక్క గదిలో తూర్పు భాగం ఎక్కువ బరువులు లేకుండా చూసుకోండి. తూర్పు ఉత్తర భాగాలు ఎక్కువ బరువులు లేకుండా చూసుకోండి. దీంతో పాటు కంప్లీట్గా ఆ రూమ్లో ఏవైతే మంచం ఉంటుందో, లేకపోతే ఇంకా వేరే ఇతర వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పడమర వైపే పెట్టండి. మరియు మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు మీరు ఆ యొక్క గృహంలో వేసుకునే రంగుల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అదేవిధంగా కబోర్డ్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే, కబోర్డ్స్ని తూర్పు ఉత్తరానికి కూడా చేంజ్ కంఫర్ట్ చూసుకొని. కంఫర్ట్స్తో పాటు మనం చూడవలసింది, ఏ ఇంట్లో అయినా సరే కబోర్డ్స్ అనేవి పడమర భాగంలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా అయితే తూర్పు భాగంలో సూర్యుడి యొక్క పదం ఉంది కాబట్టి అక్కడ బరువులు ఎలా అయితే పెట్టామో, పడమర భాగంలో ఎంత బరువులు పెడితే మంచిది. ఎలా అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా మీ యొక్క తూర్పు భాగంలో ఉండేటువంటి దోషాన్ని తొలగించుకోవడం అనేటువంటి జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి అక్కడ.
అదేవిధంగా ప్రమోషన్స్ రావట్లేదు, సోషల్గా మేము పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, బయటకు వెళ్ళినట్లయితే సోషల్గా అనవసరంగా ఇబ్బంది పడుతున్నాము, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు లైట్ గ్రీన్ కలర్ తూర్పు గోడకి నీట్గా లైట్ గ్రీన్ కలర్ వేసేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, భరత శత్రుఘ్నులు, మిగతా పరివారం అందరూ ఇలా ఉంటారు వాళ్ళు పట్టాభిషేకం జరిగినప్పుడు. ఆ యొక్క బొమ్మని మీరు కనుక ఒక ఇంత సైజు, మరి పెద్దది పెట్టాలని రూల్ లేదు, మీ ఇల్లు మీ ఉన్నటువంటి దాని పరంగా చూసుకొని కంపాస్ పెట్టి కంపాస్లో ఎగ్జాక్ట్లీగా మీకు ఈస్ట్ సెంటర్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఇంటి మొత్తానికి తూర్పు గోడకి ఈస్ట్ సెంటర్లో కనుక మీరు అది పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళ మధ్య, అంటే పిల్లలు ఏవైతే చెప్తుంటారో పెద్దవాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, పెద్దలు చెప్పేటువంటి వాల్యుబుల్ పాయింట్స్ని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అర్థమవుతూ ఉంటుంది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ సోషల్ పరంగా కూడా బాగుండడం, పేరు ప్రఖ్యాతలు రావడం అనేటువంటివి జరుగుతాయి. శ్రీమాత్రే నమః.